మా దేవ స్తోత్రము తండ్రి, వందనాలు ప్రభా. ఘనమైన నామం స్తుతి చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. మరొక సంధ్యావేళ మాకు మోకరించి ప్రభా ఈ విధంగా తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కూడికకు మీరు ఆద్యంతం వహించండి, నీ సన్నిధానించండి. మరి ముఖ్యంగా నీ పరిశుద్ధాత్మను నడిపించమని ధ్యానం చేసిన ప్రభా మాకు అర్థమయ్యే విధంగా తండ్రి నీ వాక్యాన్ని బోధించమని ఇక్కడ చేరుకున్న బిడ్డలందరూ దీవించి ఆశ్రయించండి. యేసయ్య పరిశుద్ధనామమున అడిగి వేడుకున్నాం తండ్రి. మరి మనం ఇదివరకు అనుకున్నట్టు ఇది ఒక స్పిరిచువల్ వార్ఫేర్. ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో మనము ఎవరితో పోరాడుతున్నామో మనము చూసినాం. కొన్ని 4 రకాల ఫోర్సెస్ ఈ యూనివర్స్ అంటే మనమున్న ఈ భూమిలో కూడా ఉన్నాయి. వాటి మనం పోరాడుతున్నప్పుడు అవి ఎట్లా ఎనిమి ఎవరు అని తెలుసుకోవడానికి మనం ఏం చేసినాము, ముందు అతను ఎవరు, అతని బలం ఏంటి తెలుసుకున్నాం కదా. ఆ 4 మనకు తెలుసు. అవి ఎఫెసీయుల రాసిన పత్రికలో 6వ అధ్యాయం ఉన్నాయి కదా. ఇంగ్లీష్ అయితే ప్రిన్సిపాలిటీస్, పవర్స్, రూలర్స్ ఆఫ్ డార్క్నెస్, స్పిరిచువల్ వీక్నెస్ అంటే ఈవిల్ స్పిరిట్స్ అంటే వికెట్ స్పిరిట్స్ అని తెలుసుకున్నాం. అందుకని పౌలు హౌ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్స్, మనం ఎలాగా దాడిని తట్టుకోవాలి అని వివరించినాడు కూడా. మనం ఒకసారి ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం చదివినాం, మరోసారి చదువుతున్నాం. 6వ అధ్యాయము. ఏలయనగా మనం పోరాడిన చర్యలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి. అంటే ఎవరితో పోరాడుతున్నామో అని చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు బి ఎక్విప్డ్, అంటే మీరు ప్రిపేర్ అయ్యిండావు అని చెప్పేసి సర్వాంగ కవచము ధరించుకోండి. సర్వాంగం అంటే అంగంతా, మన బాడీ అంతటికి కూడా ఒక కవచం లాంటిది, ఒక ఆర్మరీ లాంటిది. ఇది పౌలు ఏంటంటే ఆ టైంలో రోమ ప్రభుత్వం పరిపాలిస్తుంది కాబట్టి ఒక సోల్జర్ని పోల్చి ఈ మాట్లాడు. ఇక్కడ ఏమంటుందంటే 14 వచ్చింది చూడండి ఒకసారి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కుని, అంటే ఇక్కడ ఇంగ్లీష్ అయితే హ్యావింగ్ యువర్ లాయిన్స్ గిర్డ్ విత్ ట్రూత్ అండ్ హ్యావింగ్ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటింగ్స్. అంటే ఈ సోల్జర్కున్న ఈ ఆర్మరీ అంటే కవచం గురించి వివరిస్తున్నాడు ఆయన. ఈ 17 వచ్చిన వరకు మనం చదువుకుంటే ఈ సోల్జర్కి ఏమి కావాలో ఉన్నాయి. ఒకసారి మనం మరొకసారి ఈ 14 వచ్చిన నుంచి 17 వచ్చిన వరకు చదువుతున్నాం. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. చాలండి. ఇక్కడ ఒక 6 ఐటమ్స్ పౌలు వివరిస్తాడు. మనం ఈరోజు 3 విషయాలు మనం ధ్యానిస్తాము. అన్ని 6 సమయం ఉండదు మనకి. మొదటిది ఏంటి? 14 వచ్చిన చూసినాం మనం. సత్యం అని దట్టి కట్టుకొని, అంటే ఇక్కడ గ్రిట్ యువర్ లాయిన్స్ విత్ ట్రూత్ అన్నాడు. తెలుగులో నడుము అన్నాడు కదా. అంటే ఇక్కడ ఒక సోల్జర్కున్న ఆర్మర్ని చెప్తూ అతను ఏం వేసుకుంటాడో దాన్ని ఇక్కడ స్పిరిచువల్గా పోలుస్తూ ఒక అంశం చెప్తాడు. ఇక్కడ ఏం చెప్పినాడు? సత్యం అని దట్టి కట్టుకొని. దట్టి అంటే ఇట్స్ బెల్ట్. యాక్చువల్లీ ఇంగ్లీష్లో దాన్ని ఒక ఈ లాయిన్స్ అంటే ఈ భాగం అంతా లాయిన్స్ అంటారు. ఇక్కడ మనకి 2 మసిల్స్ ఉంటాయంట మన వెనక పక్కల. మనం నిలబడడానికి కానీ వంగదానికి కానీ అవి మనకు బలంగా ఉంటాయి. ఒక్కోసారి మనకు క్రాంప్స్ వచ్చినప్పుడు అవే పట్టేస్తాయి. అవి ఒక సోల్జర్కి కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి నిలబడాలన్నా కానీ. వాళ్ళు యుద్ధం చేయడానికి అవస్థగా ఉండాలి కాబట్టి ఈ లాయన్స్కి చుట్టూగా ఒక బెల్ట్ కట్టుకోమంటాడు. ఈ బెల్ట్ లేకపోతే ఒక సైనికుడికి వివరిస్తున్నప్పుడు ఈ బెల్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. దట్టి ఎందుకంటే 2 విధాలుగా అంటే ఒక సోల్జర్కి కానీ ఆ రోజు ఉన్న ప్రజలు కూడా వాళ్ళు లోపల డ్రెస్ చేసుకుని మనం నిలువు టైం చేసుకునేవారు.
ఈ నిలుటంగి వేసుకొని మామూలు పని చేసుకుంటారు. ఇప్పుడు ఏదన్నా ఫైటింగ్ గీటింగ్ పరిగెత్తాలన్నప్పుడు ఆ అంగిని పైకెత్తి ఇక్కడ ఒక దట్టి ఉంటుంది, దాన్ని కట్టేస్తారట. దెన్ మూమెంట్ ఫ్రీగా ఉంటుంది. ఈ సోల్జర్కు దట్టి ఎందుకు ఉంటుందంటే ఆ బెల్ట్ ఏం చేస్తుంటే ఇట్ విల్ హోల్డ్ ఈస్ అదర్ ఆర్మరీ, అంటే ఒక కత్తి కానీ లేకపోతే చిన్న చాకు, ఇట్లా కొన్ని పరిక్రమాలు ఉంటాయి. అదంతా ఉంటుంది. దాని తర్వాత ఈ బ్రెస్ట్ ప్లేట్ అంటే ఈ కౌచం ఒకటి ఉంటుంది, అది రెస్ట్ అవ్వడానికి కూడా ఈ బెల్ట్ ఉపయోగపడుతుంది. ఇక్కడ దీన్ని దేనికి పోలుస్తున్నాడు అంటే ట్రూత్కి. దేనికి పోలుస్తున్నాడు? సత్యానికి కదా. ఇక్కడ ఈ దట్టి అనేది లేకపోతే సోల్జర్ ప్రాబ్లమాటిక్, వాడి ఆర్మర్ అంత ఫిట్గా ఉండదు, ఈ కెనాట్ రన్ ఆల్సో. అదేవిధంగా మనిషి కూడా ఆ రోజుల్లో వాళ్ళు వేసుకుని ఇల్లు టంగులకి అవి తట్టి లేకపోతే పరిగెత్తలేరు, దే కెనాట్ బ్యాక్. అదేవిధంగా మనము ఈ అంధకార శక్తులతో పోరాడేటప్పుడు ట్రూత్ అనేది మనకు ఉండాలి. ఎక్కడ ఉండాలంటారు? నడుము అంటే మనం సతికిలు పడకుండా దానికి వేర్ యువర్ ట్రూత్ షుడ్ బి అంటే ఇక్కడ. అంటే ఒక సోల్జర్కి ఎక్కడైతే ఈ ట్రూత్ ఉందంటే అటువంటి అంటే అది స్థిరమైన ఆయుధం నీకు అవసరం ఉందండి సత్యం. ఇది ఎంత సింబాలిక్ అంటే చాలాసార్లు యేసుప్రభు ఏం చెప్పినాడు? నేనే కదా. మోర్ ఓవర్ బెల్ట్ ఆల్వేస్ హోల్డ్స్ యువర్ థింగ్స్. అంటే నీ బట్టలు వాడుతుంది. ఒకవేళ నీ ప్యాంట్ అనుకుని, ఈ రోజులో ప్యాంట్ అనుకుని అనుకోవచ్చు, ఆ రోజులో వాళ్ళ క్లోత్స్ ఇది చేస్తుంది. ఎక్కడికైనా పోయేటప్పుడు కూడా మనము అంటే ఒక్కొక్క కల్చర్ డ్రెస్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ పౌలు గురించి ఆ రోజుల్లో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి దట్టి ఉండేది. మీరు యేసుప్రభు సినిమాలో అవన్నీ చూసినా కానీ వాళ్ళు నిలుటంగి లోపల ఒకటి ఉంటుంది, ఒకటి శాస్లా ఉంటుంది, ఇట్లా వేసుకుంటారు, లోపల నడుము కట్టేది ఉంటుంది. ఇట్ విల్ ఆల్వేస్ గివ్ దెమ్ వాళ్ళ ఇన్నర్ క్లోత్స్ పడిపోకుండా దానికి, వాళ్ళు దాటిపోకుండా దానికి అది ఉంటుంది. అంటే ఇట్ విల్ బి ఆల్వేస్, ఇట్ విల్ వేర్ ఇట్ ఆల్వేస్. అంటే ట్రూత్ షుడ్ బి ఆల్వేస్ విత్ యూ. సత్యం నీకు ఎప్పుడు ఉండాలి. ఈ స్పిరిచువల్ వార్ఫేర్ చేసేటప్పుడు ఈ దయ్యాలతో కానీ సైతాలతో కానీ పోరాడేటప్పుడు నీలో సత్యం లేకపోతే, నీలో ట్రూత్ లేకపోతే దే క్యాన్ ఈజీలీ ఓవర్కమ్ యూ. ఇప్పుడు దేవుని దగ్గరంట అపవాది నిలబడి తన దేవుని బిడ్డలు ఏదైనా పొరపాటు చేస్తే నింద వేస్తుంటారంట అక్కడ. ఉదాహరణకి సపోజ్ ఐ ప్రే, నేను మా ప్రార్థన చేస్తాను, అక్కడ దేవుని సమక్షంలో ఈ సాధన చేస్తుంటే నాకు దేవుడు ఏమన్నా ఇవ్వాలనుకున్నప్పుడు నో విల్సన్ ఈజ్ రాయర్, హీ హాజ్ నో ట్రూత్ ఇన్ యూ. దెన్ గాడ్ కెనాట్ గివ్ వాట్ హీ వాంట్స్ టు గివ్ అస్. ఎందుకు? మన ఇప్పుడు అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. యోగు గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పినాడు? దేవుడు అన్నాడు, చూసినా యోగుని చూసినావంటే నువ్వు ఆల్రెడీ హెడ్ చేసినావు ఆయన చుట్టూ, ఆయన తక్కువ చేయకుండా అన్నాడు, నువ్వు అన్ని పీకే అన్నాడు. అన్ని పీకినా కానీ యోగు ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు. అంటే ఈ స్టడ్ ఫామ్ అనమాట. అలాగే మనం కూడా సాతాంతో పోరాడేటప్పుడు ఏమంటాం, మనము ఒక ఇండివిజువల్ యుద్ధమైనా కానీ లేకపోతే ఒక కార్పొరేట్ యుద్ధమైనా కానీ ఒక సంఘంగా కానీ మనం పోరాడేటప్పుడు ట్రూత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ట్రూత్ అనేది అంటే ఏమంటే ప్రతిదానికి కప్పిపుచ్చుకొని నేర్చుకున్నాం మనం. సంఘం కానీ ప్రజలు కానీ ఏదన్నా కానీ తప్పిదం చేయడము, నేను చేయలేదని చెప్పడం. ట్రూత్ లేకపోతే కెనాట్ విన్. రెండోది ఏమన్నాం? నీతి అను మైమరుపు తొడుక్కొని. ఈ ట్రూత్కి రైటియస్నెస్కి తేడా ఏంటి? సత్యం ఇప్పుడు పలుకుతాం మనం కదా, వి టాక్, వి సే, వి లిసన్. కానీ రైటియస్నెస్ వి యాక్ట్. నీతిగా ప్రవర్తిస్తాం లేదా ఈ వ్యక్తి అంటాం మనం, నీతి మానవుడు అంటాం. అంటే ఈ నాట్ డూయింగ్ ఇన్ ది కరెక్ట్ వే అని అర్థం. సో ఇక్కడ ఏమన్నాడు? మైమరుపు అన్నా తెలుగులో నీతి అను మైమరుపు అంటే ఇట్ ఇస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ బ్రెస్ట్ ప్లేట్. అంటే ఈ సైనికుడికి ఒక కవచం ఇక్కడ ఉండేది. ఆ కవచము వానికి యుద్ధంలో ఇట్ విల్ ప్రొటెక్ట్ హిస్ ఇన్నర్ పార్ట్స్, వైటల్ ఆర్గన్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వైటల్ ఆర్గన్ ఏంటి? ముఖ్యమైన అవయవం ఇక్కడ ఈ భాగంలో హార్ట్. ఈ బ్రెస్ట్ ప్లేట్ విల్ కవర్ ది హార్ట్. సో నీ నీతి అనేది ఎలా ఉండాలంటే ఫ్రమ్ ద హార్ట్ ఇట్ షుడ్ బి. నీతిగా జీవించాలి, మనం నీతిగా ప్రవర్తించాలా, నీతి మన పనులు చేయకూడదు. మన నీతి ఎక్కడ కనపడుతుంది అంటే కష్టాల దగ్గర, ఇబ్బందుల దగ్గర, లేకపోతే ఒక లైఫ్ అండ్ డెత్ ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ మన నీతి కనపడుతుంది కదా, ఎవరు లేనప్పుడు కదా. ఇప్పుడు ఏసేపు ఆమె సతాయించినప్పుడు కోతిప్పుడు బాగా ఎవరు లేరు, కానీ ఈ వాంటెడ్ టు బి రైట్ చేస్తారు ఆల్సో.
ఆయన అన్నాడు నాకు అన్ని ఇచ్చాడు నీ ఫరో అన్ని నాకు ఎవ్రీథింగ్ యాజ్ గివెన్ అతడు యాక్సెప్ట్ యూ అన్నాడు. అంటే ఈ వాళ్ళు వెరీ రైటియస్నెస్. అలాగే ఈ రైటియస్నెస్ అనేది మన హార్ట్లో ఉండాలి, వైటల్ పార్ట్స్, ఇన్నర్ పార్ట్స్ ఉండాలి. ఎందుకు పౌలు ఇట్లా పోలుస్తున్నంటే ఇలా ఉంటే కానీ మీరు గెలవలేరు సాతానుతో, ఇలా ఉంటే కానీ మీరు యూ కెనాట్ విన్ ఓవర్ దిస్ మ్యాన్. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసింది. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే మనం నీతిమంతులు అవ్వదాని కోసము ఆయన పాపమైనాడు. మన పాపత్వం, మనలో ఎక్కడ నీతి లేదు. కానీ యేసు ఏం చేసినాడు, మనము నీతిమంతులుగా ఎలాంటి నీతిమంతులు చూడు చదవడం వస్తే మళ్ళా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అంటే గాడ్స్ రైటియస్నెస్. చాలాసార్లు మనము మన రైటియస్నెస్ మన సిచ్యువేషన్ బట్టి మన పరిస్థితులను బట్టి చేస్తాం మనం. బట్ గాడ్స్ రైటియస్నెస్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. మన ఒక ప్రశ్న వేసినారు ఈ డిబేట్లో. బైబిల్లో యెహోషువకు వాళ్ళందరూ చెప్పినప్పుడు మీరు వెళ్ళి ఆక్రమించుకోండి కనాన దేశం అంటే, అప్పుడు అక్కడున్న వాళ్ళని కొందరిని అందరిని చంపేయమంటాడు, పిల్లలతో సహా చంపేయమంటాడు. అన్నప్పుడు ఆ డిబేట్ వ్యక్తి అడిగినాడు, మీ దేవుడు అంత కరకొట్టు కూడా చిన్నపిల్లలు ఏం పాపం చేసినాడు, హౌ కెన్ యూ జస్ట్ వై కిల్ ఈవెన్ ఉమెన్ చిల్డ్రన్, అందరూ చంపేయమన్నాడు. అసలు వాళ్ళ పశువులు కూడా చంపేయమన్నాడు. మీ దేవుడికి నీతి లేదన్నాడు. యూ డోంట్ నో గాడ్స్ రైటియస్నెస్. నేను చాలా సంవత్సరాలు అనుకునే బహుశా ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగింది కదా అనుకున్నాను. నో, మై గాడ్ డజంట్ చేంజ్. ఎందుకంటే ఆ ప్రజలు ఎవరు మనకు తెలియదు. ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి. ఎవరైతే ఈ ప్రశ్న అడిగినారో ఎవరిని చంపమన్నాడో, ఎందుకు చంపమన్నాడని చెప్పేసి. గాడ్ నోస్ వాట్ ఎ హ్యూమన్, ఒక మనిషి ఏమవుతున్న తర్వాత అని చెప్పేసి. దేవుని తెలుసు ఆ ప్రజలు ఏమవుతున్న తర్వాత అని. మనం బైబిల్ బాగా చదివిన ఈ మోయాబుల గురించి కానీ, అమ్మోనుల కానీ, కెననైట్స్ కానీ, జెబూసైట్స్ కానీ, వాళ్ళు ఎటువంటి వారు పిల్లలను బాగా చేసేవారు. టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఉండేది, ఐడల్ వర్షిప్ ఉండేది, ఇవన్నీ చేస్తుండేవారు. ఆ జనరేషన్ వాళ్ళు పాడు చేసేవారు. రాబోయే జనరేషన్ చేసింది దేవుని తెలుసు కాబట్టి ఆయన నీతి వేరు. ఆయన చేసింది మనకు తప్పు కనిపిస్తుంది, కానీ ఆయన ఏం చేసినట్టే ఈ స్టాప్ ఇట్ దేర్. అక్కడ వీళ్ళు పోయి వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఉంచి అక్కడ పోయింటే బ్రష్ లైన్ ఆడికి ఇస్రాయల్ ఏం చేసినారు, వాళ్ళందరినీ చంపేయాలంటే కొందరిని చంపలేదు. అప్పుడు ఏమైంది, టేక్ ఎగ్జాంపుల్ సాల్మన్ ఏం చేసినాడు, చివరిలో వీళ్ళు పెళ్లి చేసుకొని బికాస్ ఈ టుక్ దెమ్ ఇన్ సైడ్ వాళ్ళ అలవాట్లకు రావాల్సి వచ్చింది. వాళ్ళతో సంబంధం పెట్టుకోకపోయింటే. సో అది దేవుని నీతి. సో దేవుని నీతి మనకి కావాలి. యేసుప్రభువు ఏం చేసినట్టే ఆయన మన పాపం తీసుకొని దేవుని నీతి మనలో రావాలని చెప్పేసి పనిచేసినాడు. మన నీతి ఎటువంటిదో ఒకసారి చెప్తాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం. 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలి నాయను. మా నీతి క్రియలు అంటే మన నీతి క్రియలు మురికి గుడ్డవలి. ఎస్, దర్టీ ర్యాక్స్ అంటారు. మన నీతి అంటే దేవుని నీతితో పులిసి మన నీతి దర్టీ. అందుకని మన దేవుని, అందుకే యేసు ప్రభు ఆ నీతి మనకి ఇదానికి వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనము సాధారణంగా పోరాడేటప్పుడు మన నీతితో పోరాటం ఓడిపోతాం. మనం విల్ బి లాస్ట్, విల్ బి డిఫీటెడ్. అందుకని దేవుని నీతి తీసుకోమంటున్నాడు. సో సత్యం ఉండాలి, నీతి ఉండాలి కదా. మూడోది ఏంటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మళ్ళీ 6వ అధ్యాయము. పాదములకు సమాధాన సువార్త. పాదములకు ఏం వేసుకోవాలంట, సమాధానం. ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. అండ్ యువర్ ఫీట్ షార్డ్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. ఇప్పుడు ఈ సైనికుడికి కూడా షూస్ ఉండేవి. ఒకసారి ఆలోచిద్దాము, ఇవన్నీ వేసుకొని కదా, దట్టి కట్టుకొని బ్రెస్ట్ ప్లేట్ వేసుకొని బల్లెంగిలా పట్టుకొని ఫీట్కి అంటే కాళ్ళకి ఏం లేకుండా యుద్ధం చేయలేడు కదా. ఈ హ్యాస్ టు హ్యావ్ సంథింగ్. ఆ రోజు వాళ్ళకి రోమియన్స్కి ఇక్కడ దాకా యాంకిల్ దాకా ఉండదంట వాళ్ళ షూ. ఆ షిన్ గార్డ్స్ ఉండేవి, అంటే ఈ భాగము కాళ్ళకి దెబ్బ తగలకుండా షిన్ గార్డ్ ఉండేది. ఇవన్నీ వేసుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవారు. సో ఇట్ గివ్స్ దమ్ ప్రొటెక్షన్ వెన్ దే మార్చ్, వెన్ దే గో అవుట్, వెన్ దే జంప్, వెన్ దే రన్. ఇది దేనికి పోలుస్తుంటే చదవండి ఒకసారి 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలోబడు. ఇక్కడ ఏంటంటే ఈ సెంటెన్స్ కొద్దిగా కాంప్లెక్స్ ఉంది. ఇంగ్లీష్లో దిగిన అండ్ యువర్ ఫీట్ షార్డ్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. ప్రిపరేషన్ అంటే సిద్ధ మనసు, అంటే రెడీగా ఉన్నది. ఏంటి, గాస్పుల్ ఆఫ్ పీస్. ఏంటి, ఏం సువార్త, సమాధాన సువార్త. యూ షుడ్ హ్యావ్ దట్. నీ దగ్గర గాస్పల్ ఉండాలి. ఇప్పుడు
ఆఫ్ వాట్? పీస్. సమాధాన సువార్త మనకు ఉండాలి. నేను చాలాసార్లు చూసినాను, అందరూ ఎట్లా అంటే ఎక్కడికి పోయినా కానీ సమయం దొరికితే దేవుని వాక్యం చెప్పేవారు, గాస్పల్ చెప్పేవారు. సమయం దొరికితే సువార్త చెప్పేవారు. ఒక దినము నాకు చాలా సంవత్సరాల క్రితం నేను డోన్లో పనిచేసేటప్పుడు ఒక మంచి దైవజనుడు ఉండేవాడు. ఈజ్ బ్రాహ్మణ్ కన్వర్ట్ టు క్రిస్టియన్, ఇస్రాయల్ పేరి అని చెప్పేసి. ఆయన గిఫ్టెడ్ మ్యాన్. ఆయన డెవల్స్ దయ్యాలను పారదలేవాడు. ఒక దినము ఈయన డోన్కి వస్తుంటాడు ఎప్పుడు. ఒక దినం అనుకుంటా పిలిచాను రావాలా, నేను రెగ్యులర్గా అదే బండికి పోతాను. నేను ఎప్పుడు మనకు టైమింగ్ చదువుకుంటే లాస్ట్ నుండి ఎక్కుతాను. ఆయన నిలబడి చూసరికి నేను రాకపోయేసరికి ఏంటి నాకు దేవుడు తప్పు చెప్పినట్టు. బట్ అల్టిమేట్లీ నేను ట్రైన్ ఎక్కడ చూసినాడు. సరే డోన్కు రాగానే అన్న నువ్వు రా ఒకసారి గొడవ ప్లేయర్ కన్నాను. అక్కడ క్యాస్ట్ అవుట్ చేయాలి డెవల్స్ అంటే నేను కొద్దిగా మస్టర్ అవన్నీ సంతకం పెట్టేస్తాను. ఈ లోపల టీసీ ఆఫీస్లో కూర్చుకున్నా. అక్కడ మన క్రిస్టియన్ ఒక అమ్మాయి ఉండే ఫ్లోరెన్స్ అని, అక్కడ కూర్చున్నా అని చెప్పిన. నేను వెళ్ళాను. నేను వెళ్ళిపోయి వచ్చేసి ఒక 10-15 మినిట్స్ పట్టింది. వచ్చేసాను. వచ్చిన తర్వాత అలా సారీ మీకు బోర్ కొట్టుంటుంది, నేను మిమ్మల్ని నిలబెట్టి పెట్టే. నో 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 ఫ్లోరెన్స్తో నేను గాస్పుల్ షేర్ చేస్తాను అన్నాడు. విత్ ఇన్ ద 10 మినిట్స్. అంటే ఈజ్ ఎవర్ రెడీ ప్రిపేర్డ్ టు స్ప్రెడ్ ది గాస్పుల్. సో మనం ఎట్లుండాలంటే ఏ సమయంలోనైనా కానీ మనము మన పాదముల కంటే వేర్ ఎవర్ యూ స్టెప్, వేర్ ఎవర్ యూ గో, యూ షుడ్ క్యారీ ది గాస్పుల్ ఆఫ్ పీస్. ఆ సమాధానం మనం తీసుకునేది అలా. మనం తీసుకెళ్తున్నామా? ఎందుకు చెప్పు దేవుని సువార్త చెప్పాలా? ఇక్కడ సాతానుకి తెలుసు యేసు ప్రభు నన్ను ఆల్రెడీ ఓడించాడని చెప్పేసి. అది దేవ ప్రజలకు తెలుసునా? అందుకే వాడు ఏం చేస్తున్నాడు, ఈ ఈ ఈ ఈ యుగ అంటే ఈ యుగానికి సంబంధించిన దేవత అంట మన కళ్ళకు గుడితనం తెచ్చినాడు. ఏంటంటే ఈ విల్ మేక్ అస్ సో మచ్ బిజీ దట్ విల్ ఫర్గెట్ ది సాల్వేషన్ ఆన్ క్రాస్. ఆ శిలువలో జరిగిన ఒక విమోచన గురించి మనము అది తలంచడానికి మనల్ని అంటే ఈ మేక్ అస్ ప్రీ ఆక్యుపైడ్. ఎప్పుడైనా కానీ అక్కడ జరిగిన యాగం వల్లే మనము వీఆర్ సేవ్డ్. ఈ సంగతి వాడు సాతాను తెలియకుండా చేస్తాడు. వెన్ వీఆర్ సేవ్డ్, వెన్ వీఆర్ బ్యాప్టైజ్డ్, వీఆర్ హ్యావింగ్ హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ ఉన్న సంగతి వాడు తెలియకుండా చేస్తాడు. అందుకే నేను చెప్పిన మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే బలవంతుడు, గొప్పవాడు. కాబట్టి మనము వీ షుడ్ బి రెడీ. ట్రూత్ ఉండాలి. ఎప్పుడు ట్రూత్ ఉండాలి మనకి? మన నడుము కట్టుకొని ఉండాలి. మరి మనం ఒకసారి ధ్యానించినాము ఈ పస్కా పండుగ ఉన్నప్పుడు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారందరూ పస్కా పండుగ అంటే పస్కా బలిని వదిలిస్తే ముందు ఆ రాత్రి ఎట్లా అంటే దట్టి కట్టుకుని రెడీగా ఉండమంటాడు. సో వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ అవుట్ యూ షుడ్ నాట్ బి సో లూజ్లీ, అంటే మనం పడిపోయి జారిపోయే స్థితిలో ఉండకూడదు. అంటే ఎక్కడ పోయిన ట్రూత్ అనేది ఉండాలి. రెండవది నీతి ఉండాలి. ఎందుకు నీతి అంటే మన నీతి మురికి ఉంటే దేవుని నీతి సరైనది, కరెక్ట్ అయింది, అది మనం ధరించుకోవాలి. ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ ఆర్మర్ మన దగ్గర ఉంటే సాటాన్ కెనాట్ డిఫీట్ us. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సత్యంగా పలకాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం నీతికి పలకాలి, నీతితో మనము నడవాలి. తర్వాత మనకి ఎప్పుడు కూడా ఈ సమాధాన సువార్త ఉండాలి. ఎప్పుడైనా మనం చాలాసార్లు పీస్ మేకర్స్ ఆర్ బ్లెస్డ్ వాక్యం ఉంది కదా, సమాధానపరిచిన వారు ధన్యులు, దే ఆర్ బ్లెస్డ్. ఈరోజు పీస్ మేకర్స్ తక్కువ ఉన్నారు కదా, గొడవ పెట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒకసారి మనం యెషయా గ్రంథము చూసుకొని మనము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్త మానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నది. ఈ సువార్త చెప్పేవారి పాదం ఎంతో సుందరమైన. ఇది ఎప్పుడు యెషయా ఎప్పుడో ప్రవచించినాడు. ద వన్ హూ స్ప్రెడ్స్ గాస్పల్ హిస్ ఫీట్ ఆర్ వెరీ వెరీ హార్డ్ కదా. మరొకసారి తెలుగు ఇంగ్లీష్. హౌ బ్యూటిఫుల్ అపాన్ ద మౌంటైన్స్ ఆర్ ద ఫీట్ ఆఫ్ హిమ్ దట్ బ్రింగెత్ గుడ్ టైడింగ్స్ అండ్ పబ్లిషెత్ పీస్ దట్ బ్రింగెత్ గుడ్ టైడింగ్స్ కదా. తెలుగులో స్వార్థ పట్టించు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు కదా. అంటే హిస్ ఫీట్ అంటే ఆ సువార్త వచ్చేవాడి పాదములు. అంటే మనము ఇక్కడ ఎందుకు దీన్ని అట్లా కంపేర్ చేసి అంటే వెర్ ఎవర్ యూ గో యూ షుడ్ టేక్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. సమాధానం తీసుకెళ్ళాలి. యేసు ప్రభు కూడా ఎక్కడికి పోయినప్పుడు ఆ ఇంటికి సమాధానం కలుగును కాక అనమన్నాడు. పీస్ బి అపాన్ దిస్ హౌస్ అంటాడు. ఎక్కడ పోయినా కానీ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు కూడా షాలోమ్ అంటే అర్థం ఏంటి? పీస్. సో దిస్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. ఇప్పుడు మనం ఉన్నది ఈ లోకంలో ఉన్నాం, తప్పదు మనకి. సాతాను ఈ లోకంలో తప్పదు మనకి. మనము వీరిని జయించాలంటే పౌలు చెప్తున్నాడు యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్. సత్యం ఉండాలా, నీతి ఉండాలి కదా. మీ దగ్గర ఆల్వేస్ వెర్ ఎవర్ యూ గో యూ షుడ్ హ్యావ్ దిస్ గాస్పుల్ ఆఫ్ పీస్.
యూ ప్రాక్టీస్ దిస్, దెన్ విల్ డిఫీట్ హిమ్. ఇవి మనకు కష్టం ఉండొచ్చు, ఎందుకంటే వీ ఫెయిల్ ఇన్ సో మెనీ థింగ్స్. మనం అబద్ధం ఆడతామేమో, అవినీతికి బతుకుతున్నామేమో కదా, లంచం తీసుకున్నప్పుడు మనం ఆలోచించాలా, ఇది నీతికరమైన క్రియనా అవినీతికరమైన? ఎవరు లేని లంచం తీసుకుంటున్నామా కదా, ఎవరు లేని మోసం చేస్తున్నామా, ఎవరు తెలుదులేమో అబద్ధం ఆడుతున్నామా, అసలు ఎక్కడైతే సమాధానపరచాలో అక్కడ సమాధానపరచలేకపోతున్నామా? దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు బేర్. మనం అవి ఏంటంటే ఇన్కల్కేట్ చేసుకోవాలి, మనలో మనమై ధరించుకోవాలి. పౌలు ఈ ఒక సోల్జర్ని చూపించి వివరిస్తున్నాడు. మరి మనం 3 విషయాలు తెలుసుకున్నాము. మరి రేపు దినాన మరలా తక్కిన 3 కూడా మనం ధ్యానిస్తాము. ఇవి ఏంటంటే దేవుడిచ్చు సర్వంగా కవచమన్నాడు కదా, దేవుడిచ్చు ది ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దిస్ ఆర్మర్ షుడ్ ఈజ్ గివెన్ బై గాడ్. దీన్ని ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 12 వచ్చిన చదివింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 వచ్చిన చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడి ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇంగ్లీష్లో ఏముంది? Therefore, take up the whole armor of God. టేకప్, తీసుకోమనింది. యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. అంటే ఇట్ ఈస్ గివెన్, ఇట్ ఈస్ టోల్డ్, ఇట్ ఈస్ ఇన్ ది బుక్స్, ఇట్ ఈస్ ఇన్ ది గాస్పల్. ఇది దేవుని వాక్యంలో ఉంది. దీన్ని మనం ఏం చేయాలా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు అబద్ధం ఆడొద్దన్నాను, మీరు తీసుకోవచ్చు లేదా తీసుకోవచ్చు కదా. నీతిగా బతుకొని నేను చెప్పొచ్చు, మీరు బతకొచ్చు బతకపోవచ్చు కదా. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్. మీరు తీసుకొని దాన్ని ధరించుకొని యూ హ్యావ్ టు స్టాండ్ అని ఉంది. యూ హ్యావ్ టు స్టాండ్. నిలబడకపోతే ఎప్పుడు, ఎందుకంటే మీరు ఈ ఆర్మర్ గురించి చూస్తే ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్, వెనక ఏం లేదు. వీపు ఇస్తే వాడు తొక్కేస్తాం మనల్ని. యూ ఆర్ నాట్ సపోజ్ టు షో యువర్ బ్యాక్ టు ది ఎర్మీ. ఈ శత్రువుని వీపు చూడాలి కాబట్టి అన్ని ముందే ఉన్నాయి. దీని తర్వాత మనము కొన్ని విషయాలు ఉన్నాయి. డాల్ ఉంది, కత్తి ఉంది, తర్వాత శిరస్థానం ఉంది. ఈ 3 మనం రేపు దినాన ధ్యానిస్తాం. మరి దేవుడు మనకు అనుకుంటుగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కాబట్టి వీఆర్ ఫైటింగ్ సంథింగ్ స్పిరిచువల్. సో వీ నీడ్ స్పిరిచువల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ నథింగ్ బట్ గివెన్ బై గాడ్. మరి దేవుడి కృప మనకు ప్రార్థించుకున్నాం. కృప సత్య సంపూర్ణ మా దేవానికి కొందరు ప్రభా, నీకు పరిశుద్ధ చెల్లిస్తున్నాను, కొందరు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, అపవాదిని జయించటకు, అంధకార శక్తులను జయించటకు, ఈ లోకనాథుని జయించటకు మీరు మీ సర్వంగా కవచము తీసుకోమన్నారు తండ్రి. టేక్ ఇట్ అని ప్రభావ తీసుకొని ధరించుకున్నారు ప్రభావ. మరి 6 విషయాలు మేము తండ్రి ఈ వాక్యంలో రాయబడి 3 విషయాలు ఈరోజు ధ్యానించు ప్రభావ. సత్యము, నీతి, మరి సమాధానం, గాస్పెల్ ఆఫ్ పీస్ ప్రభావ. ఈ 3 ప్రభావం ధ్యానించండి తండ్రి. అవును ప్రభావ, ఎప్పుడు ఎక్కడున్నా కానీ తండ్రి ఈ లోకంలో అపవాది ప్రతి క్షణం మమ్మల్ని పడదయ్యేదాన్ని చూసిన ప్రభావ మేము సత్యమే పలకడానికి కృప చూపించండి తండ్రి. వాడు మా పనిపాట్లో తండ్రి మేము అవినీతిగా జీవితానికి మమ్మల్ని పరిస్థితులు తీసుకెళ్ళిన తండ్రి నీతివంతులుగా జీవితానికి కృప చూపించండి. ఎక్కడికి వెళ్ళిన ప్రభావ మా సమాధానం నీవిచ్చిన తండ్రి ఆ పీస్ని మేము ప్రతి ఒక్కరికి ప్రభావ పట్టించే భాగ్యం ఇచ్చండి. మరి ముఖ్యంగా ఈ దినాన ప్రభావ ఈ వాక్యం తండ్రి కృపను బట్టి, కుటుంబాన్ని బట్టి ఉందని చూపిస్తూ చిత్తమైతే దిన ప్రభావాన్ని మరి నీ వాక్యం తండ్రి కృప చూపించి సమయం ఏమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం తండ్రి.